ఒక రైతు ఇవాళ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, కోకో పంటలో 8 క్వింటాలు దిగుబడి తీయడం సాధ్యమా అని అడగడం జరిగిందండి. 8 క్వింటాలు దిగుబడి అంటే కోకో తోటలో చాలా బాగా దిగుబడి వచ్చినట్లు లెక్క. మనకి ఈ 8 క్వింటాలు దిగుబడి తీయాలి అంటే మనం ఇవ్వాల్సినటువంటి పోషక పదార్థాలను కూడా అలాగే అందించాల్సి ఉంటుంది. అసలు ఈ కోకో తోటలో ప్రధానంగా ఒక కోకో మొక్కకు ఉండే క్యారెక్టర్ ఏంటంటే, త్రాచుపాము తను పెట్టినటువంటి గుడ్లలో మేలుమైనటువంటి గుడ్లు మాత్రమే ఉంచి మిగతా అన్నిటిని కూడా కొలాప్స్ చేయటం జరుగుతుంది. సేమ్ కోకో మొక్కకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, జెనెటికల్ క్యారెక్టరు, తను ఆహారాన్ని ఎన్ని కాయలకు మాత్రమే అందించగలుగుతానని ఫిక్స్ అయ్యి కోకో తోటలో ఒక మొక్కలో 100 కాయలు కనుక ఉంటే 30 కాయలను మాత్రమే ఉంచి మిగతా 70 పిందెల్ని కూడా పసుపు రంగులోకి పండబెట్టేస్తుంది. ఇది కోకో మొక్క యొక్క జెనెటికల్ క్యారెక్టర్. మరి మనం చేయాల్సినటువంటి విధానం ఏంటంటే, ఆ కోకో మొక్క ఎందుకు అలా చేస్తుందంటే, తను ముందే జెనెటికల్గా ఫిక్స్ అవుతుంది. ఇన్ని పిందెలకు మాత్రమే నేను ఆహారాన్ని అందించి గింజలు తయారయ్యేలాగా చేయగలుగుతాను. కాబట్టి అనవసరంగా ఉన్నటువంటి మిగిలిన పిందెలను తనకు తానే పండింపజేసి పాడు చేసేస్తుంది. మరి ఇటువంటి క్యారెక్టర్ని కోకో మొక్క మార్చుకోదా అంటే గ్యారంటీగా మార్చుకుంటుంది. తనకున్నటువంటి ఆహారాన్ని భూమి నుంచి కానీ స్ప్రేయింగ్ల ద్వారా కానీ మనం ఇంకాస్త ఎక్కువ మోతాదులో అందించినప్పుడు ఆటోమేటిక్గా తన యొక్క జెనెటికల్ క్యారెక్టర్ని ఏ విధంగా మార్చుకుంటుందంటే, 70 పిందెలకి నేను ఆహారాన్ని అందించగలుగుతాను, కాబట్టి మిగిలిన 30 పిందెలను మాత్రం డ్యామేజ్ చేస్తానని తన జెనెటికల్ క్యారెక్టర్ని తనకు అందినటువంటి ఆహారం మీద బేరీజ్ వేసుకుని తను కోకో మొక్క డిసైడ్ అవుతుందన్నమాట. మరి ఇదేంటండి, సూపర్ ఫాస్ఫేట్ ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి ఒక 5 బస్తాలు వేస్తున్నాను, 2 నుంచి 3 బస్తాలు పొటాష్ వేస్తున్నాను, 4-5 బస్తాలు యూరియా వేస్తున్నాను. మరి మీరు ఆహారం ఎక్కువ అందించాలంటున్నారు కాబట్టి ఒక 10 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్, ఒక 6-7 బస్తాలు యూరియా, 7-8 బస్తాలు పొటాష్ వేసేయమంటారా అని మీరు నన్ను అడగచ్చు. రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే, ఆహారాన్ని పెంచమన్నాను కదా అని మీరు దాని యొక్క మోతాదుని పెంచుతున్నారు. కాబట్టి రైతు సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, కోకో మొక్కకి ఇష్టమైనటువంటి కొన్ని పోషక పదార్థాలు ఉండటం జరిగింది. అందులో ప్రధానంగా తనకు అత్యంత ఇష్టమైనటువంటి సల్ఫర్, పూత రాలిపోకుండా ఉండటానికి ఉపయోగపడేటటువంటి బోరాన్, గింజ సైజు బాగా రావడానికి ఉపయోగపడేటటువంటి సల్ఫర్, ఇనుపు ధాతు లోపం లేకుండా ఇచ్చినటువంటి సూపర్ ఫాస్ఫేట్ని, పొటాష్ని, నత్రజనిని పూర్తిగా గ్రహించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఐరన్ మరియు జింకు, కాల్షియం మరియు మనకి ఇంకా బలమైనటువంటి ఆహారం అయినటువంటి సముద్రపు నాచు నుంచి తయారు చేసినటువంటి పోషక పదార్థాలు, ఇవన్నీ కలిసి కోకో కిట్ కింద ఇవ్వటం జరుగుతుందండి. ఇందులో సుమారుగా 5 ఉత్పత్తులు ఉండటం జరుగుతుంది.
ఈ 5 ఉత్పత్తుల్ని కనుక మనం వేసేటటువంటి యూరియా పొటాష్లో సూపర్ సపరేట్గా యూరియా పొటాష్ని కలిపి రైతులు సాధారణంగా వాడుతూ ఉంటారు. మనం ఈ వాడేటటువంటి యూరియా పొటాష్లో మనం ఇచ్చేటటువంటి ఈ 5 రకాల ఉత్పత్తులను కనుక కలిపి వాడినప్పుడు 8 క్వింటాల దిగుబడి సాధ్యమవుతుంది. అది కూడా 7 సంవత్సరాలు దాటినటువంటి కోకో తోటలో మనం ఈ విధమైనటువంటి దిగుబడి తీయటానికి నేను ఇప్పుడు తెలిపినటువంటి ఈ 5 రకాల ఉత్పత్తులు ఎంతో బాగా దోహదం చేస్తాయి. ఇదంతా కూడా మన ప్రాక్టీసెస్లో భాగంగా మనం రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ 5 రకాల ఉత్పత్తుల్ని ఖచ్చితంగా కోకో తోటకి పూత వచ్చే సమయం అయినటువంటి అక్టోబర్ నవంబర్ సమయాల్లో లేదా నవంబర్ డిసెంబర్ సమయాల్లో ఖచ్చితంగా ఎరువులతో పాటు కలిపి పెట్టినప్పుడు మాత్రమే మనం ఈ 8 క్వింటాల దిగుబడిని తీయడం సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.